హలో గాయస్, మనకి రీసెంట్గా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా. అయితే దీని తర్వాత అందరికి కూడా ఒకటే డౌట్, అదేంటంటే ఆ నెంబర్ 4th పొజిషన్ ఏదైతే ఉందో, మరి ఆ నెంబర్ 4th పొజిషన్లో ఎవరు ఆడతారా, ఎవరు భర్తీ చేస్తారా అనే డౌట్ అందరికి కూడా ఉంది. అయితే దీని గురించి కొంతమంది ఎక్స్ క్రికెటర్స్ మరి సాయి సుదర్శన్ అయితే బాగుండిద్ది, లేదంటే కొంతమంది వచ్చేసరికి శుభ్మన్ గిల్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది అని చెప్పి సో మరి వాళ్ళ ఒపీనియన్లు తెలియజేశారు. కానీ ఇప్పుడు మనకు వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటి అంటే ఆ నెంబర్ 4th పొజిషన్లో మనకి ఓడిఐస్లో మరి శ్రేయస్ అయ్యర్ నెంబర్ 4th పొజిషన్లో ఆడేవాడు కదా. సో మరి అతన్నే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ టెస్ట్లో కూడా ఆడించబోతున్నారు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అయితే దీని పరంగా చెప్పాలంటే ఖచ్చితంగా మనకి నెంబర్ 4th పొజిషన్లో శ్రేయస్ అయ్యర్ తప్ప ఇంక ఎవ్వరు కూడా సెట్ అవ్వరేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి ఓడిఐస్లో ఆల్రెడీ చూసాం తన ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో ఆ నెంబర్ 4th పొజిషన్లో అనేది. సో దాని తర్వాత మనకి రీసెంట్గా మనకి 2024లో చూసుకుంటే అతను ఇంగ్లాండ్ మీద సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు అని సో అతన్ని టెస్టుల నుంచి పక్కన పెట్టేశారు. సో దాని తర్వాత రంజీ ట్రోఫీలో ముంబై టీం తరఫున చూసుకుంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అది కూడా ఇప్పటి వరకు మరి లాస్ట్ సీజన్లో చూసుకుంటే మొత్తం 7 innings ఆడితే దాంట్లో 480 runs కొట్టాడంటే అర్థం చేసుకున్నాం మరి టెస్ట్లో ఎంత బీభత్సం క్రియేట్ చేయగలుగుతాడు అనేది. సో దాంతోపాటు మరి దాంట్లో 2 సెంచరీలు ఉన్నాయి, దాని తర్వాత ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. సో మరి మనకి యావరేజ్ చూసుకున్నా సరే 70 వరకు ఉంది. సో మరి ఖచ్చితంగా దీన్ని బట్టి చూసుకుంటే ఈ స్టాట్స్ని బట్టి ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ని పెడితేనే చాలా బెటర్ ఏమో అని అయితే నాకు అనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.